శ్రీరాముడు వసంత ఋతువుల్లో చైత్రశుద్ధి నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడి సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడైనాడు. ఈ శుభవేళ సంఘటన కూడా చైత్రశుద్ధి నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధి నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమునందు సీతారాముని కళ్యాణం ఉత్సవాన్ని వైభోపితంగా జరుపుతారు.